రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్లతోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. సర్పంచ్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీని విస్మరించారన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9 కేసు హైకోర్టులో బీసీ న్యాయవాదులతో వాదించాలని డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించకపోతే తీవ్ర పరిణామం ఉంటాయని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. గ్రామ పంచాయతీ అంటే పార్టీ సింబల్ లేదని చెప్పి ఏదో ఫోన్ లేదని పెట్టాం. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీకి పార్టీ సింబల్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 42%కి వెళ్ళాలి, లేకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. 42% తర్వాతనే ఎన్నికలకు పోవాలి. 42% ఎట్లా గెలవదు? రాజ్యాంగం ప్రకారమే మీరు జీవోల్ని ఇచ్చారు. రాజ్యాంగంలోని 43(d)(6) ప్రకారము జీవో నెంబర్ 9 ఇష్యూ చేశారు. దానికి తగ్గట్టుగా అసెంబ్లీలో చట్టం చేశారు. దానికి తగ్గట్టుగా జనాభా లెక్కలు తీశారు. మొత్తం అంత సిస్టమేటిక్ ఉంది. నువ్వు ఇక కేసు ఎందుకు ఓడిపోతుంది? లెక్కలు ఉన్నాయి, జనాభా లెక్కలు ఉన్నాయి, రాజ్యాంగం ప్రకారం జీవో ఇష్యూ చేశారు. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఆర్గ్యుమెంట్ చేసేటోళ్ళు ఉంటే ఖచ్చితంగా కేసు గెలుస్తుంది. కేసు గెలవలేదంటే అడ్వకేట్ తప్పున్నదని అర్థం, చిత్తశుద్ధి లేదని అర్థం, ఓడిపోవాలని కుట్ర చేసిందని అర్థం.